9వ తరగతి కవి పరిచయాలు పార్ట్ 2. అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న పొన్నికంటి తెలగనామాత్యుడు అచ్చ తెలుగు ఆదికవిగా సుప్రసిద్ధుడు. గోలకొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగన నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చ తెలుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైంది. దీన్ని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితమియ్యడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘసేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగెం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లాలోని కటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా 1951వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై 1971వ సంవత్సరం వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించింది. సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. 1979లో ఇతడు రచించిన చావుగీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించిన దళిత మానిఫెస్టో అనే కవిత ప్రధానమైంది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు 1930లో మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు. మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగుచూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా మొదలైనవి వీరి రచనలు. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిండ్ల రామగౌడ్ ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తరువాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏండ్ల వయసు నుండే రచనలు చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించాడు. తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన
రచనలు చేసిన రామగౌడు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల వంటి బిరుదులు, పలు సత్కారాలు అందుకున్నాడు. ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి ఈమె. వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణకమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసీ దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, జైలు విజిటర్గా పనిచేసింది. 1934లో స్థాపించిన ఆంధ్రజ్యోతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను, విభిన్న కాలాలలో, సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది. సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి.